సభ అంటే కేంద్ర స్థాయిలో అయితే రాజ్యసభ, రాష్ట్ర స్థాయిలో శాసన మండలి. ఇక్కడ అందరూ కూడా కొంత గౌరవ మర్యాదలు కలిగినటువంటి సమాజంలో పెద్దలైనటువంటి వారిని ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలవలేనటువంటి ఒక పెద్ద మనుషుల్ని రాజ్యసభకు కానీ ఇటు కౌన్సిల్కి కానీ పంపించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభలో ఉన్నటువంటి సభ్యులే వారికి ఉన్నటువంటి గౌరవాన్ని పక్కన పెట్టి ఇటీవల కాలంలో వారు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి తీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నమ్మి వారందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు, పార్టీ వారిని గౌరవించినప్పుడు అలాంటి పార్టీకి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తూ ఈరోజు పార్టీ ఫిరాయించడం అన్నది ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. మరి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు ఇచ్చారు. మీరందరూ కూడా గమనించే ఉంటారు. ఆ హామీలు ఏది కూడా నెరవేర్చలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇలా అవతల పార్టీలో ఉండే వాళ్ళని ప్రలోభపెట్టి వారందరినీ లాక్కొని ప్రజల యొక్క మనస్సుల్ని, కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసే క్రమంలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అలాంటి పద్ధతుల్లో ఆయన చేస్తూ ఉండడం అలవాటు. మరి అందులో భాగంగా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఇటువంటి పథకాలు చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్కి ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్క పథకం కూడా వారికి వాళ్ళ ఆశలకి అమలు చేయకుండా ఈరోజు వారందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి ఈ ప్రలోభాలకి గురి చేసి ఈ ఎమ్మెల్సీలను అయితేనేమి, రాజ్యసభ ఎంపీలు అందరినీ కూడా తమ పార్టీలోకి తీసుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేయడం అన్నది ఎంత దురదృష్టమో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి వాళ్ళ యొక్క గొంతుక ఇటు శాసన మండలిలో కానీ అట్లా పార్లమెంట్లో కానీ వినిపించాలన్న ఆలోచనతో అనేక మందిని వారి యొక్క స్థాయిని కూడా అంటే వారు ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా కూడా వారందరినీ దగ్గరికి తీసుకొని వారికి అటు ఎమ్మెల్సీలుగా అటు రాజ్యసభ ఎంపీలుగా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తా ఉన్నాను. వీరందరూ కూడా అధికారం పైన కేవలం 3 నెలలకే ఈరోజు వీరందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి తీరు కానీ వీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఎంత చక్కగా ఎంత ఆదరించినారు, ఎంత వీరందరికీ కూడా ప్రోత్సహించినారు అన్నది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. మరి అలాంటిది ఈరోజు ఎలాంటి సమయం లేకుండా కేవలం 3 నెలలు కూడా తిరగకముందే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీ మారుతూ ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళని అర్థం చేసుకోవాలన్నది మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కొంతమంది అధికార పార్టీలోకి మారుతారు. వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకి మేము సేవ చేయాలన్నా, మా ప్రాంతం యొక్క అభివృద్ధికి అధికార పార్టీ సహకరించాలన్నా మేము పార్టీ మారాల్సి వస్తుందని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. సరే, వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఎమ్మెల్సీలుగా రాజ్యసభ ఎంపీలుగా ఉన్నప్పుడు వీళ్ళని ఏ ప్రజలు ఎన్నుకున్నారు? ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం వీళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పగలగాలి.